చేసుకుంటాం. మీరేమంటారు? ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానలిస్టులు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే ముద్రగడ పద్మనాభం గారి అంతటి సీనియర్ పాలిటీషియన్ అండ్ కాపు ఉద్యమ నేత, ఆయన మృతికి తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ, అలాగే ఆయన మృతికి ఆయన కుటుంబానికి మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను సార్. అలాగే ఆయన మొట్టమొదటిసారి 1977 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు సార్, వాళ్ళ మా తండ్రి మరణానంతరం. ఆ తర్వాత వచ్చేసి జనతా పార్టీ తరఫున ప్రతిపాడు నుంచి విజయం సాధించడం జరిగింది. 82లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత వచ్చేసి 83, 85, 89 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ గారి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అనంతరం రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే సార్, ప్రజారక్షణ సమితి అండ్ తెలుగునాడు పార్టీలను ముద్రగడ పద్మనాభం గారు స్థాపించారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఆయన 1994 సామాజిక రిజర్వేషన్ కోసం ఇంతకు ముందు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు దీక్షలు చేశారు సార్. 99లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2016లో తునిలో కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్ కు ముందు వైసీపీలో చేరారు సార్. ఇలా ప్రజా సమస్యలపై నేరుగా ప్రజలతో మమేకమై ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఏదో పొలిటీషియన్ అంటే కొంతమంది ఒక మీరు ఇందాక అన్నారు ఆయన ఎవరెస్ట్ అని అన్నట్లు, అలాగే ఆయన ఏంటంటే ప్రజా సమస్యలతో వచ్చిన వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనుకుంటే పరిస్థితి. అలాంటి నేత నిజంగా స్ఫూర్తిదాయకు ఆయన లైఫ్ స్టైల్ అనేది. ఇకపోతే 2016 తూర్పుగోదావరి జిల్లా దాకా సుజాత మేడం గారు చెప్పినట్లు అది కొంచెం ఘర్షణ వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వాలు ఆయన డిమాండ్లపై ప్రభుత్వాలు కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, హామీలు ఇవ్వడం కానివ్వండి, అయితే ఇవ్వడం జరిగింది. అయితే రిజర్వేషన్స్ అనేవి అంశం న్యాయపరమైన రాజ్యాంగపరమైన అంశం కాబట్టి వివాదాస్పదంగా కొనసాగటం జరిగింది. ఇకపోతే తన రాజకీయ జీవితంలో ముద్రగడ పద్మనాభం గారు పలు పార్టీల్లో పనిచేశారు సార్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకుంది. సీనియర్ పాలిటీషియన్ అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పాను ఉద్యమ నేత. ఉద్యమం అనేది ఒక అజిటేటర్ గా, మేము అమరావతి అజిటేటర్ గా మేము ఒక రకంగా ఉద్యమ స్ఫూర్తి అనేది మాకు కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత బాధ కలిగించినటువంటి పరిస్థితి. ఇకపోతే రాజకీయ పరిణామాలపై తనకు ఉన్నటువంటి విషయాలను బహిరంగంగా, ఇందాక మేడం చెప్పారు లేఖలను రాయడం, ఎక్కడా కూడా ఎవరిని దూషించడం కానీ ఇలాంటి విషయాలు లేకుండా లేఖలు రాసి ఆయన యొక్క ఏమనుకుంటున్నాడు అది ప్రత్యక్షంగా ఓపెన్ గా తెలియజేయటం అనేది నిజంగా ఆయనకు మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఆయన హెల్త్ ఇష్యూ బాగుండక ఇలాగా అనారోగ్యం బాలయ్యి తుది శ్వాస విడవటం అనేది జరిగింది. కాబట్టి నిజంగా కాపులో ఆరాధ్యంగా భావించేటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు అనే విషయాన్ని నిజంగా వాళ్ళ కుటుంబానికి తీరని లోటే. కానీ మనం ఏంటంటే ఒక స్ఫూర్తిగా తీసుకొని అలాంటి వ్యక్తులని, ఎవరైతే పెద్దవాళ్ళు సీనియర్ పాలిటీషియన్స్ ఉన్నారో అలాంటి వ్యక్తులను